నమస్కారం. ఈరోజు సుఖీభవలో కోవిడ్తో గుండెకు చేటు, కరోనా మరణాలను తగ్గిస్తున్న బీసీజీ టీకా, ఫ్లూనా కరోనానా, యోగాతో మోకాళ్ల నొప్పులు మాయం, ఇంకా హెల్త్ టిప్. కోవిడ్ దాడి మొదట్లో మన ఊపిరితిత్తులపైనే ఉన్నప్పటికీ అనంతర కాలంలో దేహంలోని అన్ని అవయవాలపైన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మనకు ప్రాణప్రదమైన పిడికెడు గుండెను సైతం పిప్పి చేస్తోంది. కరోనాతో బాధపడుతున్నప్పుడు వైరస్ నుంచి కోలుకున్న తరువాత బాధితుల్లో చాలా మందిలో గుండెపైన తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. గుండె కొట్టుకునే వేగంలో తేడాలు, గుండె కండరంలో పగుళ్లు, గుండెపోటు వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. కోవిడ్ కారణంగా చివరికి గుండె వైఫల్యం కూడా సంభవిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్తో గుండెకు పొంచి ఉన్న ముప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ ప్రభావం మన ఒంట్లోని అన్ని అవయవాలపైన చాలా తీవ్రంగా ఉంటుంది. చెక్కకు చెదలు పట్టిన చందంగా వైరస్ మన దేహంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తోంది. కోవిడ్ ప్రభావం మొదట్లో ఊపిరితిత్తులపైనే ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా ఇతర అవయవాల్లోకి ఈ వైరస్ చేరుతోంది. మరీ ముఖ్యంగా మనకు ప్రాణప్రదమైన పిడికెడు గుండెపైన ఇది చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది అంటున్నారు నిపుణులు. కరోనా బారిన పడి కోలుకున్న రోగుల్లో చాలామంది గుండె పని దెబ్బతిన్నట్లు చైనా, అమెరికాల్లో జరిగిన అధ్యయనాల్లో ఇటీవలే వెల్లడైంది. ఇప్పుడు మనకి కోవిడ్-19 కరోనా డిసీజ్ పాండమిక్ నడుస్తుంది. చాలా ఎక్కువగా వస్తున్నాయి కేసులు. మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంట్లో కోవిడ్ యొక్క మిగతా విషయాలు అందరూ మాట్లాడుతున్నారు. అది ఎక్కువగా కాఫ్, ఫీవరు, బ్రెత్లెస్నెస్ తోటి రావడము, లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, కొంతమంది వెంటిలేటర్ మీదకి వెళ్ళడము, ఎక్కువ మంది మందులతో రికవర్ అవ్వడము, కొంతమంది క్వారంటైన్తో రికవర్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ చాలామందికి తెలియదు హార్ట్కి కోవిడ్కి చాలా రిలేషన్ ఉంది, దగ్గర సంబంధం ఉంది, అది ఎఫెక్ట్ చేస్తోంది. అది ఏ విధంగా జరుగుతోందన్నది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కోవిడ్లో మనకి మెయిన్గా ACE2 అని ఒక రిసెప్టార్ ఉంటుంది అన్నమాట. బాడీలో ఒక రిసెప్టార్ ఉంటుంది. అంటే ఈ కోవిడ్ వైరస్ ఏంటంటే ఆ రిసెప్టార్కి అటాచ్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది? హార్ట్ మజిల్ మీద ఉంటుంది, ఆ మయోసైట్ హార్ట్ యొక్క సెల్ మీద, లంగ్స్కి సంబంధించిన సెల్ మీద కూడా ఉంటుంది. అందుకనే రెండు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. ఈ రిసెప్టార్ ద్వారా ఏం చేస్తుందంటే ఆ సెల్లోకి ఎంటర్ అవుతుంది వైరస్. ఈ ముళ్ళ పొదిల్లాగా ఏది ఉందో క్రౌను, దాంట్లోంచి అది లోపలికి సెల్లోకి వెళ్ళి ఆ సెల్లో ఉన్న ఒక మెకానిజం, అంటే ఇమ్యూనిటీ వలన కానీ ఇన్ఫ్లమేషన్ వలన కానీ లోపల ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఆ సెల్ డెత్, అంటే ఆ పర్టికులర్ లంగ్ సెల్ కానీ హార్ట్ మజిల్ సెల్ కానీ డెత్, నెక్రోసిస్ అంటాం మేము దాన్ని. ఆ విధంగా జరిగేలాగా ఈ కరోనా వైరస్ చేస్తుంది. కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో ఇటీవల కొంతమందిలో ఆకస్మిక మరణాలు కనిపిస్తున్నాయి. ఈ హఠాన్ మరణాలకు చాలా వరకు మయోకార్డైటిస్ సమస్య కారణమని డాక్టర్లు చెబుతున్నారు. గుండె నిరంతరం శరీరంలోని భాగాలకు రక్తం సరఫరా చేస్తుంది. దీని స్థాయి తగ్గిపోవడాన్నే మయోకార్డైటిస్ అంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో పంపింగ్ సామర్థ్యం 60% ఉంటుంది. వైరస్ బారిన పడిన వారిలో గుండె కండరాలు వాచిపోతాయి. పంపింగ్ సామర్థ్యం దెబ్బతింటుంది. పంపింగ్ 30 నుంచి 35% పడిపోతుంది. దీంతో గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గుతుంది. రక్త ప్రసరణ సమస్యతో హృదయ స్పందనంలోనూ హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. నిమిషానికి 200 నుంచి 250 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఈ అతివేగం వల్ల సమస్య తలెత్తుతోంది. శరీర భాగాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి ఆకస్మిక మరణాలకు దారితీస్తుంది. హృద్రోగ సమస్యలతో బాధపడేవారికి, పెరుగుతున్న వయసుతో పాటు గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయిన వారికి, పూడిపోవటం ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ. ఇలాంటి లక్షణాలున్నవారు కరోనా సోకితే తప్పకుండా ఆసుపత్రిలో చేరాలి. వెరీ సింపుల్ టెస్ట్ ఎకోకార్డియోగ్రామ్ టెస్ట్ అన్నమాట. మనకి గౌకను మనం ఎలా రికగ్నైజ్ చేయాలి? ECG ఒకటి. రెండోది ఎకోకార్డియోగ్రామ్ అనే టెస్ట్లో స్కానింగ్ ఆఫ్ ది హార్ట్లో మనం జస్ట్ లైక్ హార్ట్ అటాక్ వచ్చినట్టే ఉండొచ్చు ఎకో, లేదా మొత్తం పంపింగ్ అంతా పడిపోయి 20-30% పడిపోవచ్చు అన్నమాట.
సో ఈ పేషెంట్స్ని మనం ఆల్రెడీ హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేస్తూ కొంచెం అగ్రెసివ్గా అదర్ మెడికేషన్స్ కూడా వచ్చినాయి. బట్ అవన్నీ కూడా ఎంతవరకు ఈ కోవిడ్ పేషెంట్స్కి పనిచేస్తాయి అనేది 5 నెలలే ఇప్పుడు మనకి ఇది ప్రపంచంగా వచ్చినది. అందుకని ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అనేవి ఏవి ఇంతగా జరగలేదు. ఈ రెమిడిసివిర్ కానీ మన ఫ్లూపైవార్ డ్రగ్ కానీ తర్వాత మీకు టోక్లిజిమాబ్ అనే డ్రగ్ కానీ ఇవన్నీ రకరకాల అడ్వాన్స్డ్ డ్రగ్స్ వచ్చాయి. స్టిరాయిడ్స్ ఉన్నాయి, స్టిరాయిడ్ ఎప్పటి నుంచో ఉన్నాయి స్టిరాయిడ్స్. తర్వాత ప్లాస్మా థెరపీ అని ఉంది. ఒక రికవర్ అయిన పేషెంట్స్లో మంచి యాంటీబాడీస్ ఉంటాయని వాళ్ళకి నెగిటివ్ అయిన తర్వాత ఆ యాంటీబాడీస్ని మనం ఒక సిక్ పేషెంట్కి ఇంజెక్ట్ చేసి కొంతమందికి చేయడం జరుగుతుంది, కొన్ని సెంటర్స్కే జరుగుతుంది. నావెల్ కరోనా వైరస్ ఊపిరితిత్తులతో పాటు మన గుండెలోనూ చిచ్చు రేపుతోంది. ఇంతకుముందు ఎలాంటి గుండె జబ్బులు లేకపోయినా ఒకసారి కరోనా బారిన పడిన తరువాత గుండె సమస్యల తాకిడి పెరుగుతోంది. వైరస్, ఇన్ఫ్లుయెంజా వంటి అంటువ్యాధులు సోకితే తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల కరోనరీ సిండ్రోమ్స్, ఎరిథ్మియా, గుండె వైఫల్యానికి దారితీస్తాయని అమెరికా కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. కోవిడ్-19 బారిన పడి ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉన్న బాధితుల్లో రక్తనాళాల్లో వాపు ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారికి కరోనా వైరస్ ప్రాణాంతకంగా పరిణమిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. శుచి, శుభ్రతల్ని, భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. కరోనా ముప్పును తప్పించుకోవడానికి ప్రస్తుతానికి మన ముందున్న అత్యుత్తమ మార్గాలు ఇవే. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు 85% రికవర్ అయిపోతారు. మైల్డ్ మోడరేట్ లెవెల్లో ఉన్నప్పుడు మనం 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మనం హ్యాండ్ వాష్ 20 seconds శానిటైజర్తో కానీ 60% ఆల్కహాల్ శానిటైజర్తో కానీ సోప్ వాటర్తో కనుక్కోవడం, తర్వాత మన యొక్క హ్యాండ్స్ గ్లౌస్తో కన్నా గాగుల్స్ వెరైట్ చేయడం హెల్త్ ప్రొఫెషనల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఎవరైతే ఇంట్లో ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో ఆఫ్టర్ 60, పర్టికులర్లీ హైపర్ టెన్షన్, చాలా ట్రయల్స్లో తేలింది అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే వాళ్ళకి ఆల్రెడీ బ్లాక్స్ ఉంటాయి, ఒకసారి బైపాస్ అవుతుంది, ఒకసారి స్టెంట్ అవుతుంది, మెడిసిన్స్ మీద ఉంటారు. వీళ్ళకి ప్లస్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, లాస్ట్ డయాబెటీస్ వెరీ ఇంపార్టెంట్, వీళ్ళందరినీ ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడ్ కండిషన్స్ అంటాం. ఎవరైతే ఇటువంటి సిమ్టమ్స్ ఏవి ఉన్నారో ఇమీడియట్గా దగ్గరలో ఉన్న కార్డియాక్ సెంటర్కి వెళ్ళి చెప్పిన ప్రికాషన్స్ తీసుకుని డాక్టర్ చెప్పిన వైద్యం ఫాలో అయ్యి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐసోలేషన్. స్టే సేఫ్, స్టే ఐసోలేటెడ్, క్వారంటైన్, సమ్టైమ్స్ సెల్ఫ్ క్వారంటైన్, సమ్టైమ్స్ గవర్నమెంట్ ఇచ్చిన క్వారంటైన్లను ఫాలో అయ్యి రూల్స్ రెగ్యులేషన్ చేసి మనం ఈ ప్రమాదం నుంచి బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కరోనా పాజిటివ్ వ్యక్తి ఆసుపత్రిలో చేరగానే తొలుత ఈసీజీ, 2D ఎకో పరీక్షలు తప్పకుండా చేయాలి. ఇలా చేయడం ద్వారా గుండె కండరంలో సమస్యల్ని, ప్రత్యేకించి హఠాన్మరణానికి దారితీసే మయోకార్డైటిస్ని పసిగట్టవచ్చు. కరోనా బాధితుల్లో గుండెకు ముప్పుందని గుర్తించగానే సంబంధిత మందుల్ని సత్వరమే అందించే అవకాశం ఉంది. కరోనా ముప్పు నుంచి గుండెను కాపాడుకోవడానికి ఇలాంటి ముందు జాగ్రత్తలే మేలు. ఇక అసలు వైరస్ బారిన పడకుండా ఉండడానికి చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కరోనా మొదలయ్యాక జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు మనల్ని భయపెట్టేస్తున్నాయి. కొద్దిగా జలుబు చేసినా, గొంతు నొప్పిగా అనిపించినా, ఒళ్ళు వెచ్చబడినా కరోనా సోకిందేమోనన్న అనుమానంతో మనలో చాలా మంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు వర్షాకాలంలో సాధారణంగా కనిపించే జలుబు, ఫ్లూ సమస్యల తాకిడి కూడా బాగా పెరిగింది. జలుబు, ఫ్లూ, కరోనా మూడింటిలోనూ ఒకే తరహా లక్షణాలు ఉండటంతో ఏది ఫ్లూనో, ఏది కరోనా లక్షణమో తెలియక చాలా మంది భయపడిపోతున్నారు. కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలా వద్దా అనే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ లక్షణాలకు, సాధారణ జలుబు, ఫ్లూ తరహా లక్షణాలకు మధ్య వ్యత్యాసాలను ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, గొంతు నొప్పి ఒకప్పుడైతే ఇవి చిన్నా చితక సమస్యలు. కరోనా మొదలయ్యాక ఇప్పుడవే మనకు పెద్ద సమస్యలుగా మారిపోయాయి. మామూలు జలుబు, దగ్గే అయినా కరోనా అనుమానంతో భయపడిపోతున్నాం. ఏది ఫ్లూనో, ఏది కరోనానో తెలియని అయోమయంలో మనలో చాలా మంది తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
నిజానికి జలుబు, ఫ్లూ, కరోనాలో ఉమ్మడి లక్షణాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా వాటిలోని వ్యత్యాసాలను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. సాధారణ జలుబులో లక్షణాలు 3 నుంచి 5 రోజుల లోపలే తగ్గుముఖం పడతాయి. మన ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తి పోరాటంతోనే జలుబు తగ్గిపోతుంది. జ్వరం కూడా తగ్గుముఖం పడుతుంది. అదే కరోనాలో 3వ రోజు నుంచి జలుబు, జ్వరం లక్షణాలు తీవ్రమవుతాయి. ఈ తేడాను మనం గుర్తించాలి. ఫ్లూ బారిన పడ్డప్పుడు వారం రోజుల వరకు ముక్కు కారణం వంటి లక్షణాలు కొద్దిగా బాధిస్తాయి. తర్వాత తగ్గుముఖం పడతాయి. నీళ్లు, ద్రావణాలను ఎక్కువగా తీసుకోవడం, అవసరమైన ఔషధాలను వాడడంతో ఫ్లూ ఇట్టే తగ్గిపోతుంది. అదే కరోనా విషయానికి వస్తే రోజులు గడుస్తున్న కొద్దీ లక్షణాల తీవ్రత పెరుగుతూ పోతుంది. రుచి, వాసన గుర్తించలేకపోవడం అనేది ఉంటుంది. విపరీతమైన నీరసం ఉంటుంది. కరోనా విషయంలో వైరస్ సోకిన తర్వాత చాలా మందిలో 2 నుంచి 14 రోజుల లోపల లక్షణాలు కనిపిస్తాయి. 95% మందిలో 5 నుంచి 11 రోజుల లోపలే వైరస్ ప్రభావం చూపుతుంది. పాజిటివ్ వచ్చిన వారిలో 85% మందిలో ఎలాంటి సమస్యలు లేకుండా కరోనా తగ్గిపోతుంది. 15% మంది ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. వీరిలో 5% మందికి మాత్రమే ఐసీయూ, వెంటిలేటర్పై చికిత్స అవసరమవుతుంది. సాధారణ వ్యక్తుల్లో 3 నుంచి 4 రోజుల లోపల అది ఫ్లూనా, కోవిడా అన్నది తెలిసిపోతుంది. అదే ముప్పు అధికంగా ఉన్నవాళ్లు, అంటే హై బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులు తదితర సమస్యలతో బాధపడేవారు జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు. వయసు పైబడుతున్న కొద్దీ మనలో చాలా మందికి మోకాళ్ల నొప్పులు పెద్ద పెడదగా మారుతుంటాయి. కొద్ది దూరం నడిచినా మోకాళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. చిన్నపాటి కదలికలకే నొప్పులు పోటెత్తుతూ ఉంటాయి. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం వ్యాయామాలు, ఫిజియోథెరపీలు, ఆకుపసళ్లు ఇలా చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. అయితే వీటికన్నా ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన ఆసనాల్ని సాధన చేస్తుంటే పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. మోకాళ్ల నొప్పుల్ని అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మోకాల నొప్పులకు సంబంధించినటువంటి సమస్యకి ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేకమైన కొన్ని వ్యాయామాలు చేసినట్లయితే సాధ్యమైనంత వరకు కూడా ఈ మోకాల నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికి గల కారణం అధిక బరువు, 20 కిలోలు, 30 కిలోలు, 40 కిలోలు ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ అంతా కూడా మోకాల మీదే పడి మోకాల చిప్పలు అరిగిపోవడం, ఆల్మోస్ట్ ఆల్ రీప్లేస్మెంట్ దాకా వెళ్ళిపోవడం, దాని తర్వాత అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మీ హైట్కి మీ వెయిట్ ఎంత ఉండాలనేటటువంటి చూసుకొని ఆ ఎక్స్ట్రా వెయిట్ అంతా కూడా తొలగించినట్లయితే అవి ఆ స్ట్రైన్కి గురి కాకుండా, శక్తిని కోల్పోకుండా అవి ఆరోగ్యవంతంగా పనిచేయించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇది ఆహారం ద్వారా, కొన్ని రకాలైనటువంటి వ్యాయామాల ద్వారా సాధ్యమవుతుంది. 10 కిలోల నుంచి 15 కిలోల ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా వాకింగ్ చేయడం అంత మంచిది కాదు. కాబట్టి యోగాలో కొన్ని ప్రత్యేకమైన పోస్చర్స్ ఉన్నాయి. అవి ఈ మోకాళ్ళ మీద బలాన్ని చేకూర్చి ఆ నొప్పును తొలగించి శక్తిని పెంచేటటువంటి అద్భుతమైన కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. అవి కనుక మీరు చేసినట్లయితే బరువు తగ్గొచ్చు, మోకాళ్ళ నొప్పుల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పవనముక్తాసనం మరియు వాయుముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పవనముక్త ఆసనం. ఈ ఆసనాన్ని వెళ్ళకల్లా పడుకొని చేస్తాం. ముందుగా దండాసన భాగం కొనండి. ఉడుకాలను స్ట్రైట్గా ఉంచుకొని, ఉడుకాల జతలో ఎడమ కాలు కూడా ఉంచుకొని, తర్వాత ప్రశాంతాసన భంగిమకి రండి. కాళ్ళు 2 స్ట్రైట్గా ఉంటాయి. పాదాలు 2 జతలో ఉంచుకోండి. శరీరానికి ఇరువైపులా 2 చేతులు రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో ఎడమ కాళ్ళని నిదానంగా పైకి రేజ్ చేయాలి. ఎడమ కాళ్ళను ఫోల్డ్ చేయాలి. 2 చేతులతో ఎడమ మోకాల దగ్గర పట్టుకొని సాధ్యమైనంత వరకు ఎడమ కాలు యొక్క తొడతో పొట్టపైన ఆనించే విధంగా ఉంచాలి. ఇప్పుడు శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ హెడ్ పైకి రేజ్ చేయాలి. గడ్డాన్ని మోకాలకి తాకించే విధంగా ఉంచాలి. ఉడుకాలు స్ట్రైట్గా ఉంటుంది.
ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ముందుగా హెడ్ని రిలీజ్ చేయాలి. యథాస్థానానికి తీసుకొని వచ్చిన తర్వాత 2 చేతులు రిలీజ్ చేసి ఎడమ కాలును స్ట్రైట్గా తీసుకొని వచ్చి క్రిందకి దించాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలతో కూడా చేస్తాం. కుడికాలను పైకి రేజ్ చేసి కుడికాలను ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు కుడికాలు యొక్క మోకాల దగ్గర 2 చేతులతో పట్టుకొని శ్వాస తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ హెడ్ రేజ్ చేయాలి. గడ్డాన్ని మోకాలకు తాకించే విధంగా తీసుకొని రావాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఎడమ కాలు స్ట్రైట్గా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. తలని యథాస్థానానికి తీసుకొని రావాలి. 2 చేతులు రిలీజ్ చేయాలి. కాళ్ళని పైకి రేజ్ చేసి యథాస్థానంలో కిందకి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు 2 కాళ్ళతో చేస్తాం. 2 కాళ్ళని నిదానంగా పైకి లేపుతూ 2 కాళ్ళని ఫోల్డ్ చేయాలి. 2 చేతులతో మోకాళ్ళ దగ్గర పట్టుకొని ముందు పూర్తిగా శ్వాస తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ హెడ్ రేజ్ చేయాలి. గడ్డాన్ని 2 మోకాళ్ళకి తాకించే విధంగా ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. హెడ్ని యథాస్థానానికి తీసుకొని రావాలి. 2 చేతులు రిలీజ్ చేసి కాళ్ళు 2 పైకి రేజ్ చేసి కిందకి తీసుకురావాలి. ప్రశాంతాసనంలో రిలాక్స్గా ఉండాలి. ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. సుఖాసన భంగిమకి రావాలి. వాయుముద్ర. చూపుడు వ్రేలుని ఫోల్డ్ చేసి చూపుడు వేలు మీదుగా బొట్టన వ్రేలు ఆనించి ఉంచాలి. 3 వేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలా. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ నిష్పత్తిని పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రాణాయామం చేయాలి. శ్వాసను నిదానంగా తీసుకొని నిదానంగా విడవాలి. శ్వాసను పూర్తిగా తీసుకొని పూర్తిగా శ్వాసను విడవాలి. ఆఫ్టర్ బ్రీత్ అవుట్ శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్దను రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. మీరు ఇప్పుడు చూసినటువంటి ఈ పవనముక్తాసనం మోకాల నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. 3 రోజులు చేసి గమనించండి. కావాలంటే ఇమీడియట్లీ రిలీఫ్ వస్తుంది. అయితే వీటితో పాటుగా మీరు హైట్కి వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నారో చూసుకోవాలా. దాన్ని కూడా తగ్గించుకోవాలా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినట్లయితే కనుక అతి సులభంగా సునాయాసంగా ఈ రకమైనటువంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మీరు చెక్ చేయించుకోవాలి. మీ బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది, అంటే మీ బోన్స్కి శక్తి ఎలా ఉంది, సరిపడినంత ఉందా లేదా, లేకపోతే తగినటువంటి ఆహారం ద్వారా కూడా తీసుకోవచ్చు. కాల్షియం ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. తద్వారా బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ అనేటువంటిది ఎక్కువ మందికి జరుగుతూ ఉన్నది. దాని ఎఫెక్ట్ ముఖ్యంగా బోన్స్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి వెయిట్ని తగ్గించుకోండి. వాకింగ్ చేయడం తగ్గించండి. ఈ పవనముక్తాసనం చేయండి. వీటితో పాటుగా ఉత్తానపాదాసనం చేయండి. వీటితో పాటుగా వాయుముద్ర ప్రాణాయామం శరీరంలో వాయుతత్వాన్ని సమర్థపరచడం ద్వారా ఈ యొక్క నొప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన ఆసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకుందాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు పచ్చి జామకాయను తినటం వల్ల మేలు జరుగుతుంది. జామలోని వగరు తెమడను పలుచగా చేస్తుంది. దీంతో జలుబు, దగ్గు బాధలు తగ్గుముఖం పడతాయి.
సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.